ఒక్కొక్కరికి బ్యాక్ పెయిన్ తోటి వచ్చిండ్రు. ఈ బ్యాక్ పెయిన్ ఎవరు చెప్పండి? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే లైన్లో బ్యాక్ పెయిన్ ఇక్కడ లాస్ట్ లైన్లోనే, ముందర ఎవరు లేరు, లాస్ట్ లైన్లో బ్యాక్ పెయిన్ అంటే వెనుక ఇక్కడ వీపు పట్టేయడమే కానీ నొప్పి కానీ ఉంది. ఈ లాస్ట్ లైన్ మీరు చెక్ చేసుకోండి. చెప్పమ్మా ఏమైంది? ఏ ఊరు మీది? ఇందన్నూరు. ఎక్కడైతే అది? నాకు బ్యాక్ పెయిన్ ఉన్నదని చెప్పినావమ్మా. నీకు నొప్పి ఉంది కదా, ఎక్కడుంది నొప్పి? నాకు నొప్పి ఉందని చెప్పినావా? చెప్పలేదు. మీరు లాస్ట్ లైన్లోనే అక్కడ కూర్చున్నారు, తర్వాత అక్కడ వెళ్ళి కూర్చున్నారు. దేవుడు మాట్లాడింది, మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన ప్రేమ మీ మీద ఉంది కాబట్టే దేవుడు మాట్లాడాడు. ఎన్ని రోజులుగా నొప్పితో బాధపడుతున్నారు? 2 years నుంచి నొప్పితో బాధపడుతున్నారు. ఇంకా ఏమున్నాయి సమస్యలు? ఆ తర్వాత ఇప్పుడు దేవుడు ఆ ప్రేమ నొప్పబోతున్నాడమ్మా. ఇప్పుడు బాగవుతుందని నమ్ముతున్నావా? ఇక్కడికి ఆనందం తీసుకొచ్చిందా? 2 చేతులు పైకెత్తు. దేవుడు ముట్టబోతున్నాడు. ఐ టేక్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ చెడు మీద, ప్రతి వ్యాధి మీద, ప్రతి రోగం మీద నాకు ఇచ్చినటువంటి అధికారం కలిగిన యేసు నామములో ప్రతి నొప్పి యేసు నామములో ఇప్పుడే విడుదలస్తున్నాము. ఇప్పుడు నీ గాయపడిన స్థలం చూపించండి. I take authority in the name of Jesus. Every pain will be healed in the name of Jesus. దేవానికి స్తోత్రం ప్రభువా. కుమార్తెని మీరు ముట్టినందుకు వందనాలు. ప్రతి నొప్పి మాయమగును గాక. ప్రతి బలహీనత, ప్రతి రోగము, ప్రతి వ్యాధి యేసు నామములో చచ్చిపోవును గాక. ఇప్పుడే అద్భుత స్వస్థతను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు నువ్వేం చేయలేదో చేసి చెక్ చేసి చూసుకో, నొప్పి ఉందా లేదా. ఇక్కడ బాగైతే బాగైనట్టే. చెక్ చేసుకోమా, వంగి చూడు, చెక్ చేసుకో, నొప్పి ఉందా పోయిందా చెక్ చేసుకుంటేనే. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన మాటకు మనం క్రియ చేయాలి. చేస్తేనే అది కంటికి అద్భుతంగా అనిపిస్తుంది. కూర్చునికే విన్నాం, కూర్చునికే వచ్చేది కాదు. కూర్చునికే వచ్చేది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డారు? 2 years నుంచి బ్యాక్ పెయిన్తో బాధపడేటటువంటి ఆమె కూర్చునికి వచ్చేది కాదు. దేవుడు ఇప్పుడు ఆమె నాము ముట్టి బాగు చేశాడు. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ అద్భుతాలన్నీ దేవుని నామ మహిమగా అర్థమై జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక.